నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. తిరుమల శ్రీవారి ఆలయంలో శోభయమానంగా పుష్పయాగం. 17 రకాల పుష్పాలు 6 రకాల పత్రాలతో స్వామివారికి పుష్పార్చన. తంగెడ గ్రామ రహదారిలో ఉన్న గుంతల వద్ద టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల నిరసన. రోడ్లు మరమ్మతులు చేయలేని సైకో ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. జమ్ముచెరువు కోటాలో గ్రామంలో 40 లక్షల వ్యాయంతో సీసీ రోడ్ల ఏర్పాటు. సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎమ్మెల్సీ భరత్. తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి హాజరు. పల్నాడు జిల్లా గురజాల కొత్త అంబాపురం గ్రామంలో ఆదివారం రోజు ప్రత్తి రామారావు అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మృతుడు ప్రత్తి రామారావు నివాసానికి విచ్చేసి ఘటనా స్థలాన్ని పరిశీలించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పోస్ట్ మార్టం నిమిత్తము గురజాల పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రత్తి రామారావు భౌతిక కాయాన్ని సందర్శించి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దర్యాప్తు చేయాలని కోరారు. ఎంతనాడని ఇద్దరు వెళ్ళాం డ్రాప్ చేయడానికి. నైట్ నేను అక్కడే ఉండిపోయి నేను టైర్డ్ అయిపోయాను. ఎయిర్పోర్ట్కి పొద్దున్నే 5 వేసి నేను రేపు మళ్ళీ కారు తీసుకొని నీ కోసం వస్తాను, నువ్వు 2 రోజులు పిల్లలకి సెలవులు సాటర్డే సండే ఆ నైట్ నేను ఉండిపోయి 12:30కి వచ్చి పడుకున్నాను. పొద్దున్నే ఫోన్ చేసింది 9కి, నేను చేయలేదు, తను చేసింది. చేస్తే నేనేం తెలుగుదేశం పార్టీకి కొత్త అంబాపురంలో పెద్ద తలగాయగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈరోజు అకాల మరణం చెందడం దురదృష్టం. తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. ఇది కూడా అన్ని కోణాల్లో కూడా జరిగిందని మేము కూడా పోలీసులు కూడా ఎలా జరిగిందనే దాన్ని కూడా దాన్ని కూడా వెలికి తీయాలి. తప్పకుండా డిపార్ట్మెంట్ మాట్లాడుతాం. ఏ కోణంలో జరిగిన ఇది సంఘటన మాత్రం దురదృష్టకరమైన సంఘటన. ఒక మంచి వ్యక్తిత్వం గల నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడిని పార్టీ కోల్పోయింది. అందుకని కుటుంబాన్ని కూడా పరామర్శించాం. పిల్లలు కూడా అమెరికా నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ మనం కలిసి ధైర్యం చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండమని కోరుతున్నాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. కుటుంబానికి కానీ పార్టీ సభ్యులకు కానీ తెలుగుదేశం పార్టీ నేను పూర్తిగా అండగా ఉంటాం. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు, అధైర్యపడాల్సిన పని లేదు. సమయాన్ని పాటించి అందరూ కూడా సహకరించండి. అన్ని విధాలుగా పార్టీ కుటుంబానికి ఇక్కడ కార్యకర్తలకు అండగా ఉండదని చెప్పి తెలియజేస్తాం. పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తంగేడ గ్రామ రహదారిలో ఉన్న గుంతల వద్ద టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. కనీసం రోడ్లు మరమ్మతులు కూడా చేయలేని ఈ సైకో ప్రభుత్వము డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ గుంతల ప్రదేశ అంటూ దాచపల్లి మండలము టీడీపీ జనసేన నాయకులు జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ గుంతలు దాచిపల్లి నుంచి తంగడ దాకా గత పుష్కరాల టైంలో మన టీడీపీ గవర్నమెంట్లో పోశారు. ఇంతవరకు ఎక్కడ ఒక గుంత పూడ్చిన దాఖలు లేదు. ఈ గుంతలలో పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అది ఆ జగన్మోహన్ రెడ్డికి తెలియట్లా.
ప్రాణాలు పోయినా బాధ లేదులే కానీ అతని సంపాదన అతనే చూసుకుంటుండు కానీ వేరే వాళ్ళు ఎవరు బతకటం అనేది దానికి ఆలోచనలో కూడా చూసుకోవటం ఎంతమంది వచ్చిందని కూడా. అతను రుచికొండాల్సి ఉండేది కూడా శుభ్రంగా గుండు కొట్టి అక్కడ ఇల్లు కట్టుకోవటం నేర్చుకుంటు కానీ ఇక్కడ ఈ గుంతలు పోవటం చేత కావట్లేదు. అంతలా కొండ తోవటం కూడా చేత అవుతుంది, ఈ గుంతలు పోయటం చేత కావట్లేదు. ఆ ముఖ్యమంత్రి గారికి అర్థం కావటం లేదు. ఈ సారా పాట డబ్బులన్నీ అన్నీ క్యాష్గా కావాలా, ఆన్లైన్ కొడితే ఒప్పుకోడు. ఒక్కరోజు వచ్చిన డబ్బులు ఆదా పెడితే ఈ గుంత పుడుతుంది. ముఖ్యమంత్రి గారు మీరు కొద్దిగా అర్థం చేసుకొని ఈ గుంతలను పూడ్చి ఆంధ్రప్రదేశ్ జనాన్ని కొద్దిగా కాపాడండి, ప్రాణాలు పోకుండా. మీరు మేలు చేయకపోయినా కీడు చేయపాకండి. ముఖ్యమంత్రిగా గెలిచి మీరు ఈ వజాగా చేస్తే రాష్ట్రం అంతా తిరగబడి నీకు బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరే ఉందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై టీడీపీ, జై జనసేన. గమనించాల్సింది ఒకటే, ఏ రహదారి అయినా ఏ విధంగా ఉందనేది ఒకటి గమనించండి ప్రజలారా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకంగా పరిపాలించిండు, గురజాల నియోజకవర్గం ప్రజలారా ఈ కాసు మహేశ్వరరెడ్డి ఏ రకంగా పరిపాలించిండు. ఎక్కడన్నా ఇవాళ నిన్న సాయంత్రం 11 నెల 19వ తారీఖు అక్కడ ట్రాక్టర్ బోల్తబడి ఎన్ని వాహనాలు తెంగడి రోడ్లు ఆగినాయో అది గమనించాలా. అది వాట్సాప్లో పెట్టాం. అందుకోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏది అర్థం కాదు. అక్రమ కేసులు పెట్టడమే ఒక ఇది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అభివృద్ధి అనేది చాతగాని పని. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అభివృద్ధి అనేది ఎలాంటిదో తెలియని పని. సొమ్ము ఎలా చేసుకోవాలా, ఏ విధంగా దోపిడీ చేయాలా, ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మభ్య పెట్టాలా అనేది ఒక ఇంతైన పని. అందుకోసం ప్రజలారా గమనించండి, రాష్ట్ర ఏ దారిలో నడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పని ప్రతి ఒక్క ప్రజల మీద ఉంది, ప్రతి ఒక్కరి మీద ఉంది. దీన్ని గమనించి 2024లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు. కుప్పం మండలం బెండుగంపల్లి పంచాయతీ జమ్ము చెరువు కోటాల గ్రామంలో 40 లక్షల వ్యయంతో వేసిన సీసీ రోడ్డును ఎమ్మెల్సీ భరత్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ ధర్మచారి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భరత్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ బెండుగంపల్లి పంచాయతీలో ఇప్పటికే వాటర్ ట్యాంకుల నిర్మాణము, సిమెంట్ రోడ్డు నిర్మాణము పూర్తి చేశామని, 260 మందికి పట్టాలు అందించామని అన్నారు. కుప్పంను అభివృద్ధి చేశామని చెప్పుకునే టీడీపీ నాయకులు తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కళ్ళు తెరవాలని చురకలు అంటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్, వైస్ చైర్మన్ మునస్వామి, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. அவர் அடிக்க சொல்லு சாரா சாரா அவர் அடிக்கணும்ண்ணா ஊதுவத்தி కీల పడికాక ఎరికల్లో చిందుకున్నాం. ఇంకోటి ఏంటంటే పట్టనే సప్పుడు మాకు అంగన్వాడీ స్కూల్ సర్టిఫికేట్ సార్. చాలా మంది ఉన్నారు సార్, చాలా దూరం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నూతనంగా వేసినటువంటి
ఈ రోడ్డు మీద నిలబడి మేము మాట్లాడుతూ ఉన్నాము. అభివృద్ధి జరగడం లేదు అని మాట్లాడుతున్నటువంటి వారందరూ కూడా కళ్ళు తెరుచుకొని మరి ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు అభివృద్ధి కాకపోతే ఇంకేందని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాము. ఎప్పుడూ లేని విధంగా వెండుగంపల్లి పంచాయతీకి సంబంధించి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 5 వాటర్ ట్యాంకులు మేము కట్టించినాము. అంతేకాకుండా 50 లక్షలకు రోడ్లు వేసినాము, 70 ఇండ్లు ఇచ్చినాము, 260 పట్టాలు ఇచ్చినాము. అంతేకాకుండా 5 గుళ్ళు కట్టించినాం, ఇంటింటికి నీళ్ళ కుళాయి కనెక్షన్ ఇచ్చినాం. ఇవన్నీ అభివృద్ధి కాకపోతే మరి మీరు చేసినటువంటి అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా మరి ఇంత అభివృద్ధి మేము చేయడానికి ఆస్కారం ఉందంటే నిజంగా ఏ రకమైనటువంటి అభివృద్ధి చేశారు అనేది నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అంతేకాకుండా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఆర్బీకేలు, హెల్త్ సెంటర్లు, హాస్పిటల్స్ ఇట్లా చెప్పుకుంటా పోతే నిజంగా ఒక బుక్కే రాయొచ్చు మేము చేసినటువంటి అభివృద్ధి. ఇది కాకుండా ఎన్ని పెన్షన్లు పెట్టినాం, ఎంతమందికి ఆసరా ఇచ్చినాం, ఎంతమందికి మేము చేయూత ఇచ్చినాం, అమ్మఒడి ఇచ్చినాం. నియోజకవర్గంలో తాను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం ఏమిటని సత్యవేడు మాజీ ఎమ్మెల్యే ఎం సురాజ్ తనయుడు సూరజ్ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరజ్ ఆనంద్ సత్యవేడు నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల దీపావళి పర్వదినం సందర్భంగా ఆయన నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలు గంటల వ్యవధిలోనే తొలగించేశారని, దీనికి కారణం అధికార పార్టీ నాయకులే అని ఆరోపిస్తూ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి ఎం సూరాజు ఆశయ సాధన కోసం ఆయన వారసుడిగా తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనను ఆశీర్వదించాలని, ఇలాంటి ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకోవద్దని కోరారు. ముందుగా నా నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారములు. నేను మీ సూరజ్ ఆనంద్. ఇక్కడ 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా స్థానికునిగా గెలిచి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఎం సురాజన్ గారి తనయుడిని. ఆయన ఆశయ సాధయంతో నేను మీ ముందుకు వస్తున్నాను. 2013 జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఆ ఆశయం అంతా నచ్చి నేను పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది. దేశంలో ఎన్నడూ కనివిని ఎరుగని రీతిలో వైద్య, విద్య, పలు సంక్షేమ కార్యక్రమాల్లో ప్రతి పేదవాడి గుండెల్లో, బతుకుల్లో వెలుగు నింపిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాల్లో నవరత్నం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఆయన ఎలక్షన్ అప్పుడు చెప్పిన ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేసిన ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాల అమలులో ప్రత్యేక శ్రద్ధ వహించిన మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కానీ, ఆయన తనయుడు కానీ, ఆయన సమక్షంలో మన నాయకులందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సమయంలో మా నాన్నగారి ఆశయంతో స్థానికునిగా, స్థానిక సమస్యలు తెలిసిన వానిగా నేను ముందుకు రావాలని అనుకుంటున్నాను. ఈ ఉద్దేశంలో భాగంగా నేను మొన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చిత్రంతో, మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి చిత్రాలతో దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నేను బ్యానర్లు వేయించడం జరిగింది. ఈ బ్యానర్లను కంప్లీట్ నియోజకవర్గం మొత్తం వేసిన గంటల వ్యవధిలోనే తీయించడం జరిగింది. అది ఎవరైతే ఈ దుష్ట చర్యలకు పాల్పడ్డారో అది ఇంతటితో మానుకుంటే మంచిది. మీరు చేయడం వల్ల నాకేం నష్టం వాటిల్లలేదు, నాకు మంచి జరిగింది. ప్రతి ఒక్కరు నన్ను కలవడం జరిగింది, నాతో చర్చించడం జరిగింది. ఇది అక్కడ ఉన్నా నాకు ఇంత పేరు వచ్చేది కాదు. మీరు నాకు చాలా మంచి పనే చేశారు. కానీ నేను ఈ విషయాన్ని మంత్రి దగ్గరకు కానీ, మన ఎస్పీ దగ్గరకు కానీ, అందరి దగ్గర తీసుకొని వెళ్తాను. నేను దీనైతే ఇంతటితో వదిలేది లేదు. ఇంకోటి ఏంటంటే నేను ఇంతటితో ఆగేది కూడా లేదు. ఇంకా ముందు ప్రజల ముందుకు వస్తాను. ఇక్కడ నియోజకవర్గం అనేది నా ఇల్లు లాంటిది. నేను సత్యవేడులోనే పుట్టినాను, సత్యవేడులోనే చదువుకున్నాను, సత్యవేడులోనే పెరిగినాను. స్థానిక సమస్యలేందో, స్థానికంగా ఏ ఇబ్బందులు జనాలు అయితే పడుతున్నారో అది నేను కల్లారా చూశాను. అనంతపురంలో నిర్వహించిన కురుబల్ల గుడికట్ల సంబరాల్లో గొడవ చోటు చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి ఉషశ్రీ చరణ్,
ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే శంకర్ నారాయణ, తేదప హిందూపురం పార్లమెంటు అధ్యక్షులు పార్థసారథి, తేదప మహిళా రాష్ట్ర కార్యదర్శులు సవిత, శివబాల హాజరయ్యారు. అయితే గుడికట్ల సంబరాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కురుబలంతా ఐక్యంగానే ఉన్నామని, నాయకులే సరిగ్గా లేరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ స్టేజి పైన ఉన్న నాయకులేనని బీకే పార్థసారథిని ఉద్దేశించి మాట్లాడారు. దీంతో పార్థసారథి, గోరంట్ల మాధవ్ మధ్య వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో నేతలు ఇరువురు అనుచరులు స్టేజి పైనే తోచుకున్నారు. పోలీసుల ప్రమేయంతో గొడవ సర్దుమణిగింది. ఆదివారం ఉదయం తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆడిటోరియం నందు సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్ రాజారెడ్డి అధ్యక్షతన ఉత్తమ విద్యార్థుల అభినందన సభ కార్యక్రమం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ మద్దెల గురుమూర్తి మాట్లాడుతూ గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు బాలశౌర్య, బాలశ్రీ, బాలరత్న తదితర అవార్డులను ఇచ్చేవని, ఇప్పుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరిట ఈ అవార్డులు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అడ్డంగా ఉన్నాడు. అలా వైకుంఠపురంగా పిలువబడుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో శోభయమానంగా పుష్పయాగం కన్నుల పండుగగా జరిగింది. సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వేడుకగా పుష్పార్చన చేశారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామి అమ్మవార్ల మరింత ఆకర్షణీయంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.
ఆలూరు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో టీడీపీ మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్, జనసేన ఇన్ఛార్జి వెంకప్ప మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ రాజకీయాలకు స్వస్తి పలికితే ఆలూరు గడ్డపై టీడీపీ జనసేన జెండా ఎగరవేస్తామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి చాలా దారుణం అన్నారు. సమిష్టిగా పనిచేసి ఈ అరాచక పాలనకు స్వస్తి పలకాలని, ప్రతి ఒక్క కార్యకర్త గెలిపే ధ్యేయంగా కృషి చేయాలని వారు కోరారు. జనసేన ఇన్ఛార్జ్ అయిన వెంకప్పన్న గారు ఇక్కడ రావడం, జనసేనాన్ని తీసుకొని రావడం, అలాగే మనం కూడా ఇప్పుడు ఆహ్వానించి ఇక్కడ చర్చ ఏం జరిగిందంటే ఆలూరు ప్రాంతాన్ని అభివృద్ధి ఎలా చేయాలి, అభివృద్ధి చేయాలంటే మనం గెలవాలంటే గ్రూపులన్నీ పక్కన పెట్టి మనం ఇక్కడ పోరాడి రాష్ట్ర శ్రేయస్సు కోసం, ఈరోజు రాష్ట్రం అధోగతి పెట్టింది. మరి రాష్ట్ర శ్రేయస్సు కోసం అన్ని నియోజకవర్గాల్లో గెలవాలంటే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్నారు. కాబట్టి ఇద్దరు జత కలిసి వెళ్ళి జెండా ఎగరేయాలని ముఖ్యంగా అయిన తర్వాత మన ఆలూరు నియోజకవర్గానికి గత 2019 నుంచి ఇప్పటిదాకా ఏమి అభివృద్ధి కాలే. అలా చూసుకుంటే వేదవతి ప్రాజెక్టు గత ప్రభుత్వం మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది, కానీ దాన్ని ఎక్కడ ఉంగడి ఎక్కడ అన్నట్టు ఉంది. అది కానీ మనకి ఇక్కడ వేదవతి ప్రాజెక్టు కన్నా జరిగితే అఫీషియల్గా 86,000 ఎకరాలు, అన్అఫీషియల్ ఒక 40,000 ఎకరాలు, దాదాపు 120,000 ఎకరాలకి నీళ్లు పడతాయి. అదేవిధంగా నగర డోనర్ రిజర్వ్, అదేవిధంగా మరి హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ, ఇవన్నీ కూడా ఇరిగేషన్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా కాన్స్టిట్యూషన్ డెవలప్ అవుతుంది. వలసలు అనేవి ఆగిపోతాయి. మళ్ళీ ఇవన్నీ మనం సాధించుకోవాలంటే ఈరోజు మన తోడు జనసేన ఉన్నారు, మనకు వాళ్ళ తోడు, వాళ్ళ మన తోడు, అందరూ కలిసి జెండా ఎగరేయాలని మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుండి కానీ నియోజకవర్గానికి ఏమైనా ఒరిగిందా? ₹1 ఇరిగేషన్ మీద ఖర్చు పెట్టారా? చాలా వరకు రోడ్లు అట్లే పడిపోయినాయి. చెప్పండి, వలసలు ఎంత ఆపగలిగారు? ఎలాంటి పరిశ్రమ ఏమైనా పెట్టగలరు? యువతికి ఏమైనా కలిగించారా? జాబ్ క్యాలెండర్ అన్నారు, చెప్పారు, ఏది చేయగలగలేదు. సో ఇవన్నీ ప్రతి సమస్యని ముందుకు తీసుకెళ్ళగలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు వాళ్ళ సంపాదన అంతా ఓన్లీ మన మద్యం దాని మీదే ఉండిపోయింది. వాళ్ళ ఆలోచన సంపాదన అంతా మద్యం ఎలా బళ్ళారి కర్ణాటక నుండి ఇక్కడికి ఎక్కడ తీసుకురావాలి, ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే మీరు సర్పంచ్కి నిధులు రావడం లేదు. ఈరోజు అడగండి, నిజంగా ఎన్ని నిధులు వదిలినారు గ్రామ పంచాయతీలో? కనీసం మురికాలంలో పూడికి తీయగలిగారు. అడగండి మురికాలం గురించి. సో ఇలాంటి ప్రతి సమస్యల మీద ఈరోజు మేము కలిసి ప్రయత్నిస్తాం. ఇక్కడ వర్గాలు అనేది లేదు. ఇక్కడ ఎంత తెలుగుదేశం నాయకులు ఉంటే అందరితో కలుస్తాం. ఒక జనసేన పార్టీగా మాకు బలాన్ని పెంచుకుంటూ, కొత్త ఆలోచన ముందు పెడుతూ, అనుభవాన్ని తీసుకుంటూ కలిసికట్టుగా 2024లో జనసేన తెలుగుదేశం కాంబినేషన్లో జెండా ఎగరాలి. అసెంబ్లీలో మన గొంతు వినపడాలి. మన ఆడబిడ్డల కడుపు కోత అసెంబ్లీ వినిపించే విధంగా కలిసికట్టుగా ప్రయత్నించాలని కోరుతూ సెలవు. వరదయ్యపాలెం మండలంలోని తొడంబట్టు పంచాయతీలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం టీడీపీ జనసేన పార్టీ నాయకులు కలిపి నిర్వహించారు. ఈ సందర్భంగా 30 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే హేమలత ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రన్న ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ తెలియజేస్తూ సత్తివేడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే హేమలత ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. వసంత్ గారు ముందుండి జన సైనికులందరూ ఒక దగ్గరికి చేర్చి ఇంతలా సక్సెస్ఫుల్ చేసిన వసంత్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలు.
మనం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇప్పుడు దాకా ఎలా కష్టపడ్డామో ఇక్కడ నుంచి మన టీడీపీకి ఎమ్మెల్యేగా ఉన్న తెలంగాణ గారి కోసం కూడా ఇంకా అలానే మనం కష్టపడాలి. ఇక్కడ ఉన్న జన సైనికులందరూ టీడీపీకి సపోర్ట్గా ఉండి టీడీపీ జనసేన ఉమ్మడి క్యాండిడేట్ని మనం గెలిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. కడప జిల్లా మైదుకూరు మండలము లింగాల దిన్నె ప్రాథమిక పాఠశాల టీచర్ తన విధులు మరచి పాఠశాలలో పడుకొని కునుకు తీస్తున్నారు. సదరు టీచర్ లోపల నిద్రపోతూ ఉంటే బయట పిల్లలు కొట్టుకుంటూ ఏడుస్తూ గడుపుతున్నారు. పట్టించుకునే నాథుడే కరువైనారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయునిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు ఈ టీచర్పై తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుమల శ్రీవారి ఆలయంలో శోభయమానంగా పుష్పయాగం. 17 రకాల పుష్పాలు 6 రకాల పత్రాలతో స్వామివారికి పుష్పార్చన. తంగెడ గ్రామ రహదారిలో ఉన్న గుంతల వద్ద టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల నిరసన. రోడ్లు మరమ్మతులు చేయలేని సైకో ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు. జమ్ముచెరువు కోటాలో గ్రామంలో 40 లక్షల వ్యాయంతో సీసీ రోడ్ల ఏర్పాటు. సర్పంచ్ లక్ష్మీ ధర్మాచారి ఆధ్వర్యంలో ప్రారంభించిన ఎమ్మెల్సీ భరత్. తిరుపతిలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి హాజరు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.